ఇండియా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బీ ఇట్ ఫర్ వెకేషన్, బీ ఇట్ ఫర్ వీసా ఇంటర్వ్యూ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ రీజన్స్ కోసం ఈ టైంలో ఇండియాకి వెళ్ళి యూఎస్కి రిటర్న్ అవుతుంటే ఈ వీడియోని మాత్రం కాల్సిందే. ఎందువల్లంటే చాలా మందిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకొని వెనకాలకి పంపించేస్తున్నారు. సో ఈ వీడియోలో ఖచ్చితంగా మీ దగ్గర ఏవేవి పెట్టుకొని ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్వియస్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ వీసా లేకుండా ఆబ్వియస్లీ ఫ్లైట్ కూడా ఎక్కడెవరు. నెంబర్ 2 ఈజ్ యువర్ 797. మీతో పాటు మీ డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరి 797 ఇంక్లూడింగ్ ప్రీవియస్ 797తో సహా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి. ద థర్డ్ థింగ్ ఇస్ మీరు H1B వీసా మీద ఉంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఎంప్లాయర్ వెరిఫికేషన్ లెటర్. ఆ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్లో పలానా తేదీ నుండి పలానా తేదీ వరకు మీరు ఇండియాకి వెళ్తున్నారు, ఏ రీజన్కైనా కానీ ఇండియాకి వెళ్ళి వెనక్కి వస్తున్నారు అని దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. నాట్ జస్ట్ సేయింగ్ పలానా వ్యక్తి మా కంపెనీలో పనిచేస్తాడు, ఇతని శాలరీ ఇంత, ఇతని రెస్పాన్సిబిలిటీ ఇంత అనే కాకుండా మీ ట్రిప్, ఆ యొక్క ట్రిప్ డేట్స్, ఈ రోజు వెళ్తున్నాడు, ఈ రోజు వస్తున్నాడు అనేది మీరు ఖచ్చితంగా మీ లెటర్లో ఉండాలి. ఎందువల్లంటే వాళ్ళు అడుగుతున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఖచ్చితంగా మీ ఎంప్లాయర్కి నువ్వు అమెరికాకు వస్తున్నావు అన్న సంగతి తెలుసా, నువ్వు ఇండియాలో ఉన్న సంగతి నీ ఎంప్లాయర్కి తెలుసా, ఇవన్నీ డీటెయిల్స్ క్వశ్చన్ లాగా అడుగుతున్నారు. ఇవన్నీ మీ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్లో ఉంటే బేసికలీ ఇట్ విల్ ఆన్సర్ ఆల్ దేర్ క్వశ్చన్స్. మీరు ఒకవేళ స్టూడెంట్ వీసాలో ఉంటే మీ I-20 అండ్ మీరు H1B స్టూడెంట్ వీసా నుండి H1కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే క్యారీ ఆల్ యువర్ I-20s, క్యారీ ఆల్ యువర్ అడ్మిషన్ లెటర్స్ అలాంగ్ విత్ యూ. జనరల్గా మన ఫైల్ ఫోల్డర్లో డాక్యుమెంట్స్ వేస్తారు కదా, అట్లా అన్నీ వేసుకొని ఇండియా వెళ్ళండి, అన్నీ వేసుకొని మళ్ళీ వెనక్కి రండి. లేకపోతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మాత్రమే సమాధానం చెప్పండి. వాడు ఎంతవరకు అడిగాడో అంతవరకు మాత్రమే సమాధానం చెప్పండి. ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉందా లేదా అని అడిగితే ఒకవేళ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఉంది అని దానికి ఒక తోకలాగా ఇంకొంచెం యాడ్ చేయడాలు, లేదు దానికి తోకలాగా ఇంకొంచెం యాడ్ చేయడాలు అలా అస్సలు చేయకండి. కొన్నిసార్లు వాళ్ళు జస్ట్ టెస్ట్ చేస్తారు మీ దగ్గర ఉందా లేదా అని. ఉంది అంటే వాళ్ళు నువ్వు ప్రూఫ్ చూపించండి కూడా అడగరు. పోతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ జనరల్గా మేజర్ సిటీస్ అయిన న్యూయార్క్, DC, షికాగో, LA ఇలాంటి మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. కాకపోతే ఎతిహాద్ లాంటి మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్ తీసుకుంటే మీకు అబుదాబీలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. అబుదాబీలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉండడం వల్ల నష్టం ఏంటంటే జనరల్గా అక్కడికి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ హూ ఆర్ ట్రావెలింగ్ టు US అండ్ హ్యావింగ్ ఎ లేఓవర్ ఇన్ అబుదాబీ రిలేటివ్గా తక్కువ ఉంటారు. కాబట్టి అబుదాబీలోనే US పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అఫీషియల్స్ అక్కడ ఉంటారు. వాళ్ళే మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడే చేసేస్తారు. అక్కడ తక్కువ జనాభా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది దేనికి, మిమ్మల్ని స్క్రూటినీ చేయడానికి. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ ఆ ప్లేసులు మాత్రం అవాయిడ్ చేయండి. ఎందువల్లంటే న్యూయార్క్, DC లాంటి ప్లేసులు ఏంటంటే చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతంత టైంలు ఉండవు కాబట్టి టకటకా చూసేసుకొని పంపించేస్తారు. అబుదాబీ లాంటి ప్లేసుల్లో ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరిని చేపలను బట్టి వెనకాల పంపించేయాలనేది వాళ్ళ డ్యూటీ. సో వాళ్ళకి చాలా టైం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేసి పట్టుకొని వెనకాలకి పంపించేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కువ టైం క్వశ్చన్లు అడిగినా కానీ మీ దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉన్నా కానీ ఇంకొక నష్టం ఏంటంటే మీ దగ్గర ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోయినా మీరు ఎత్తుక్కుంటూ మీ ఫోన్లో గిన్లో చూసే టైంలో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దానివల్ల నష్టం ఏంటంటే మీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. మీ ఫ్లైట్ మిస్ అయిపోవడం వల్ల ఒకవేళ JFK లాంటి ఎయిర్పోర్ట్స్లో మీ ఫ్లైట్ మిస్ అయ్యారనుకోండి, మీరు 1 day వెయిట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే JFK నుంచి లగ్వాడియాకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా చాలా తలకాయ నొప్పి ప్రాసెస్. సో మేక్ ష్యూర్ ఆల్ ద డాక్యుమెంట్స్, నేను ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక ఈ మధ్య ఇండియాకు వెళ్ళి రిటర్న్ వచ్చే దారిలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎవడైనా ఏవైనా క్వశ్చన్స్ అడుగుంటే, నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డాక్యుమెంట్స్ మిమ్మల్ని అడుగుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అదర్ పీపుల్ కెన్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ప్లీజ్ consider subscribing our channel, liking our channel and sharing with your friends and family.